అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ఫ్లాట్. ఇవాళ మనం దాల్ మఖని ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీ అండ్ వెరీ వెరీ టేస్టీ డిష్. మనం హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో కనుక వాళ్ళు దాల్ మఖని మనం ఆర్డర్ చేసుకున్నామంటే దాంట్లో బోలెడంత క్రీమ్, బోలెడంత బటర్ ఏసిస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా హెవీగా కూడా ఉంటుంది. కానీ మనం ఇవాళ చేసుకునేది దాల్ మఖనీ కాబట్టి కొంచెం మనం బటర్ వేయాలి. ఒక స్పూన్ మనం క్రీమ్ గూడా వేసుకుందాం. అందులోనే కొంచెం మనం హెల్తీగా కూడా చేసుకుందాం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఫస్ట్ టైమ్ మీరు నా ఛానల్ చూస్తే కనుక మీరు గూడా సబ్స్క్రైబ్ చేయండి. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ దాల్ మఖని. నేను 1 కప్ ఆఫ్ మినుములు తీసుకున్నానండి. పొట్టు మినుములు. ఇది మెజర్‌మెంట్ వచ్చి 240 ఎంఎల్ అన్నమాట. అలాగే 1/4 కప్పు మెజర్‌మెంట్ చిత్రా రాజ్మా తీసుకున్నానండి. ఇవి ఈజీగా ఉడుకుతాయన్నమాట ఈ రాజ్మా. అలాగే 1/8 కప్ అంటే 2 స్పూన్స్ అన్నమాట శనగపప్పు. దీనితోటి మంచి టెక్స్చర్ వస్తుందండి. కన్సిస్టెన్సీ కూడా చిక్కగా వస్తుందన్నమాట. ఈ మూడిటిని మనము ఒక బౌల్‌లో వేసుకొని, నీళ్లు పోసుకొని 5, 6 మాటలు అవసరమైతే ఇంకో 2 మాటలు కూడా ఎక్కువ మనం గట్టిగా నలుపుకుంటూ బాగా కడుక్కోవాలన్నమాట. ఎప్పటి వరకు కడుక్కోవాలంటే నీళ్లు మొత్తం ఇలా క్లియర్‌గా వరకు కడుక్కోవాలన్నమాట. లేకపోతే దాల్ మఖని కలరు రెడ్‌గా రాకుండా బ్లాక్‌గా వస్తుంది. అది కాకుండా చేదు గూడా ఉంటుందన్నమాట. ఆ పొట్టు మీద ఉండే దాంతోటి. సో, దీన్ని మనం 8-10 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నాది 10 గంటలు నానాయండి ఇవి. చూసారు కదా! నేను 10 గంటల్లో మళ్ళా కూడా మధ్య మధ్యలో 5, 6 మాటలు కడుగుతూనే ఉన్నానన్నమాట ఇలాగ. కడిగి ఆ నీళ్లు పారబోసి మళ్ళా ఫ్రెష్ వాటర్ పోసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ కలర్ చూసారా? బ్లాక్ నుంచి గ్రీన్ కలర్ అయిపోయాయన్నమాట మినుములు. ఇలా అయితే గనక మన దాల్ మఖనీకి చాలా మంచి కలర్ వస్తుందన్నమాట. చూడండి ఇలా గ్రీన్‌గా అయిపోవాలి. బాగా నానాయి. ఇప్పుడు మనం వీటిని కుక్కర్‌లో వేసుకొని ఉడకబెట్టుకుందాం. కుక్కర్‌లో వేసుకున్నాక మన ఈ దాల్ పైన 1 ఇంచ్ వరకు వాటర్ ఉండాలన్నమాట. అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి కలర్ కోసం. నేను ఒక 6-7 గార్లిక్‌ని నేనిలా చాప్ చేసుకున్నానండి సన్నగా. అవి 2, 3 స్పూన్‌లేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ, కొంచెం పసుపు. ఇంగువేమో మనకి గ్యాస్ రాకుండా, కడుపు నొప్పి అది రాకుండా ఉంచుతుందనమాట. ఒకసారి బాగా కలిపేసుకొని, కుక్కర్ మూత మూసేసి, హైలో ఒక విజిలొచ్చాక, సిమ్‌లో పెట్టి 4 విజిల్సొచ్చాక కుక్కర్ ఆపేసుకోవాలనమాట. పూర్తిగా ప్రెషర్ రిలీజ్ అయ్యాక మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే, మనం వేసుకున్న రాజ్మా, మినువులు అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము పొటాటో స్మాషర్ ఉంటుంది కదా! దాన్ని తీసుకొని, మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఒక 30% స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకొని, ఒక మాట బాగా కలిపేసుకొని, మళ్ళా కుక్కర్ మూత పెట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దాల్ మఖనీకి, గ్రేవీకి మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, దాంట్లో ముందర కొంచెం ఆయిల్ వేసుకొని, దాంట్లో ఒక 2 డాలప్స్ ఆఫ్ బటర్ వేసుకొని, ఆ బటర్ కరిగాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. అది బాగా వేగాక, అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా ఇవి వేసుకోవాలనమాట. గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ వేసినప్పుడు సిమ్‌లో పెట్టుకోవాలి. నేను ఒక 5 దేశీ టొమాటోస్ తీసుకున్నానండి. మంచి రెడ్‌గా కలర్‌లో ఉన్నవి చూసి తీసుకోవాలి. వాటిని ఫైన్ పేస్ట్ కింద చేసుకొని, ఆ టొమాటో ప్యూరీని ఇప్పుడు దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలనమాట. అలాగే ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం దానిలో ఉప్పేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా! ఉప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10, 15 మినిట్స్ ఉడకబెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలనమాట. ఒక 15 మినిట్స్ అయ్యేసరికి మొత్తం టొమాటోలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మన ఇది ఉడకబెట్టుకున్న దాల్ ఉంది కదా! ఇప్పుడు దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. చిక్కగా ఉంది కదా! వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మన పొటాటో స్మాషర్ పెట్టి మనం ఇందాక 30% మనం దీన్ని స్మాష్ చేసుకున్నాం గదా! ఇప్పుడు 60% వరకు స్మాష్ చేసుకోవాలనమాట. అంటే మొత్తం స్మూత్‌గా రావాలి. ఇగో ఇలా కలిపితే ఆ టెక్స్చర్ అంతా గూడా ఇలా స్మూత్‌గా రావాలి. ఇలా మన గరిటెతో కూడా ఇలా మెదుపుకుంటూ, కలుపుకుంటూ దీన్ని 20 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలనమాట. అలా 20 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇగో ఇలా వస్తుందన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఒక స్పూను నేను కసూరి మేతి యాడ్ చేసుకున్నానండి.
కసూరి మేతి యాడ్ చేసుకొని ఒకసారి కలిపి చూస్తే ఇంకా చిక్కగానే అనిపించింది. అందుకే ఇంకొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం టేస్ట్ చూస్తే అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ పర్ఫెక్ట్‌గా ఉందండి. యాడ్ చేయట్లేదు. ఒక స్పూన్ నేను మిల్క్ క్రీమ్ యాడ్ చేసుకున్నా అనమాట. మీ దగ్గర అమూల్ మిల్క్ క్రీమ్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో ఉండే పాల మీగడ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది యాడ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన దాల్ మఖని రెడీ. దీన్నిప్పుడు మనం డిష్ ఔట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లోకి మనం దాల్ మఖని అంతా తీసుకొని, కొంచెం కసూరి మేతిని స్ప్రింకిల్ చేసి, ఒక స్మాల్ క్యూబ్ ఆఫ్ బటర్‌ని పెట్టుకొని, ఒక హాఫ్ స్పూన్ మిల్క్ క్రీమ్‌తో గనక మనం గార్నిష్ చేసుకున్నామంటే, చాలా బావుంటుందండి. మనకి అచ్చు రెస్టారెంట్‌లో సర్వ్ చేసినట్టే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. మీరొక్కసారి తిని చూడండి. మీరు మళ్ళా మళ్ళా తినాలనుకుంటారు. దాల్ మఖని, రోటీ, నాన్ ఎనీ టైప్ ఆఫ్ రైస్ తోటి చాలా బావుంటుందండి కాంబినేషన్. చాలా కంఫర్టింగ్ డిష్ కూడా. సో, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.